महादेवंत्रणेनं भस्मोद्धूलित विग्रहं चिन्मुद्रित कराम्भोजं दत्तात्रेयं नमाम्यहम्। श्री विद्यागणपतये नमः। श्रीमात्रे नमः। श्री उमामहेश्वर परब्रह्मणे नमः। ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం। ఈరోజు నిజంగా చెప్పుకోవాల్సి వస్తే మీ అందరికీ తెలుసున్నటువంటిదే, శని ఆదివార సమయాల్లో భాగ్యనగరంలో మనం ఉంటాము అనేటటువంటి విషయం। అయితే కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వలన, ప్రధానంగా ఏమీ లేదు, ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే ఉగాదికి సంబంధించినటువంటి వీడియోలు ఒక 6 వీడియోలనే విడుదల చేయడం జరిగింది। మిగిలినటువంటి 6 వీడియోలు చేయడానికి సమయం కుదరని కారణంగా హైదరాబాద్ అంటే భాగ్యనగరం వెళ్ళవలసినటువంటి పరిస్థితిని వాయిదా వేసి వీడియోలు చేద్దాము అనే ఉద్దేశంతో కొద్దిగా ఆ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేయడం జరిగింది। అయితే ఈరోజు ఉదయం దగ్గర నుంచి ఈ వీడియోల నిమిత్తంగా ఉండేటటువంటి పనుల్లో ఉంటే, ప్రధానంగా ఈరోజు వచ్చిన ఫోన్లు సాధ్యమైనంత వరకు చాలా ఎక్కువ ఫోన్లు వచ్చాయి। ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే రేపు హోలీ గురించి, హోలీ అనేటటువంటి దాని గురించి సంబంధించినటువంటి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది। పూర్వమే హోలీ ఎలా జరుపుకోవాలి, హోలీకి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా సవివరంగా ఈ హోలీకి సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది। దాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది। దాన్ని హోలీ గురించి తెలుసుకోవాలి అనే అభిలాష కలిగినటువంటి వ్యక్తులు చూడొచ్చు। ఇప్పుడు ఈ వీడియోకు ఉండేటటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, 100 ఏళ్ల తర్వాత హోలీ రోజున చంద్రగ్రహణం, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వీడియోకి అంతరార్థం। హోలీ 100 సంవత్సరాల తర్వాత చంద్రగ్రహణం అనేటటువంటి దాని గురించి, 100 సంవత్సరాల్లో ఈ చంద్రగ్రహణం హోలీ రోజు వచ్చిందా రాలేదా అనేటటువంటిది 100 సంవత్సరాల పంచాంగం చూసాం। దానికి సంబంధించినటువంటి విధి విధానాలు వివరాలు సవివరంగా మీ అంటే ఆకాంక్ష కలిగితే తర్వాత వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను। అయితే ఈరోజు పౌర్ణమి ప్రధానంగా ఉదయం 11:22 వరకు ఉంది। నేను చెప్పొచ్చేటటువంటి విషయం ఏంటంటే, మనకి ప్రధానంగా చిన్నతనంలో, అంటే మా చిన్నతనంలో చెప్పేటటువంటి మాట, చదవకముందు కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ అంటున్నట్టు। ఏంట్రా అంటే కాకరకాయ అనకూడదు, కేకరకాయ అని అనాలి అనేటటువంటిది। అంటే చదివే కొద్దీ విపరీతాలు ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, అతి। మనకి శాస్త్రం చెప్తున్నటువంటి మాట ఏంటంటే అతి సర్వత్ర వర్జయేత్ అని। అతి అనేటటువంటిది ఎంత పెద్దది చేస్తే అంతా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి। ప్రధానంగా ఇది పాల్గొన మాసం, మన లెక్క ప్రకారంగా ఫల్గుని నక్షత్రంతో కూడుకున్నటువంటి పూర్ణిమ ఉంటే చాంద్రమాన లెక్కల ప్రకారంగా పౌర్ణమి వస్తుంది। ఈ రోజు అంటే 25వ తారీఖు సోమవారం రోజున ఉత్తర ఫల్గుని నక్షత్రం, మనం ఉత్తర నక్షత్రం అనుకుంటాం, ఉదయం 9:57 దాకా ఉంది। తర్వాత హస్త నక్షత్రం వస్తుంది। ఈ రోజుకి సంబంధించినటువంటి పౌర్ణమికి పేర్లు ప్రధానంగా ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క పేరు ఉంటే, ఈ పాల్గొన మాసంలో హోలీ పూర్ణిమకు మదన పూర్ణిమ అని, అంటే మదనుణ్ణి దహించినటువంటి రోజు కనుక మదన పూర్ణిమ గాను, లక్ష్మీ ఉత్పన్నం జరిగింది కనుక లక్ష్మీ జయంతి, మహాలక్ష్మీ జయంతి గాను, అలాగే హరిహర సూతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జయంతిగాను ఈ హోలీ పండుగని చాలామంది జరుపుకుంటూ ఉంటారు। ప్రధానంగా బలిచక్రవర్తికి సంబంధించినటువంటివి ఇలా ఒక్కొక్కలదే ఒక్కొక్క సాంప్రదాయం, దానికి సంబంధించింది ఇందాక చెప్పినట్టుగా హోలీ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది। అయితే ఈ హోలీ రోజున గ్రహణం, ఈ గ్రహణానికి సంబంధించిన నియమాలు, దీనికి హోమాలు, పూజలు, యజ్ఞాలు, మా పీఠంలోనే యజ్ఞం చేస్తాం। ఈ గ్రహణం చేస్తే, ఈ హోమం చేస్తేనే పని అవుతుంది, లేకపోతే కన్యారాశి వారందరికీ మామూలుగా అష్టదరిద్రాలు పట్టేసుకుంటున్నాయి। ఏటిది, ఎంతవరకు సమంజసం అన్నయ్యా ఇది? హస్త నక్షత్రం అంటే ఉత్తర నక్షత్రం నుంచి హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం 2 పాదాలు అంతే కదా। ఉత్తరాస్త్రయోహో హస్త చిత్తార్థం కన్య, ఈ కన్యా రాశికి సంబంధించిన దాంట్లో
హస్త నక్షత్రంతో కూడుకుని చంద్రుడు కేతుగ్రస్తమైనటువంటి సమయంలో చంద్రగ్రహణం పడుతోంది. దీని నియమ నిబంధనలు ఇలా చెయ్యాలి. ఉదయం 10:23 దగ్గర నుంచి మధ్యాహ్నం సుమారు భారత కాలమాన లెక్కల ప్రకారంగా 3:02 దాకా ఈ గ్రహణం ఉంటుంది. అంటే సుమారు దగ్గరలో 5:30 పాటు ఈ చంద్రగ్రహణం ఉంది. ఎంతవరకు సమంజసం? అసలు ఈ హస్త నక్షత్రానికి కన్యా రాశికి భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తోందా? ఖగోళంలో ప్రతిరోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. అన్నింటినీ తీసుకుని వచ్చి మన వీడియోలు పెరగాలి, మన సబ్స్క్రైబర్లు పెరగాలి, ఎవడో ఒక అమాయకుడు దొరకాలి, అనేక రకాలైనటువంటి గొర్రెలు చెప్తున్నటువంటి, అంటే చూడండి మేము ఇక్కడ ప్రార్థన చేశాను హైట్ ఎదిగిపోయి ఇంటికి వెళ్ళేటప్పటికి అని తెంగర బొంగర మాటలు చెప్తూ ఉంటారు కొంతమంది. ఆ రకమైనటువంటి మాటలను చూసి రకరకాలుగా ఎలా గొర్రెలు వెళ్తూ ఉంటాయో ఆ గొర్రెల జాబితాలో మన జాతకాన్ని కూడా దోసేద్దాం. అంతే కదా. ఒక గొర్రె ఎడితే మనం గొర్రె వెనకాల గొర్రె వెనకాల గొర్రె, మనం గొర్రె. కన్యారాశి కదా గొర్రె, మేషరాశి కదా గొర్రె. అంతే కదా. ఏది కుదిరితే అది, మన నోటికి ఏం కుదిరితే అది. మనకి ఏ పని లేదు, ఏదో పని చేయాలి. ఆ పని చేయడానికి ఏం చేయాలో తెలియదు. అందు గురించి ఏదో గ్రహణం తోసే పెట్టే మన నచ్చే ఎవడకు తోస్తాడు చూస్తాడు. ఏమిటండి ఇది? భారతదేశంలో కనిపించిన గ్రహణానికి కూడా నియమ నిబంధనలే. నిజంగా ఈ గ్రహణానికి సంబంధించింది ఎవడైనా చేస్తే అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, రష్యా, అలాగే హాలాండ్, బెల్జియం, నార్వే, స్విట్జర్లాండ్, ఇటలీ, ఇంగ్లాండ్, తర్వాత ఐర్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, ఫ్రాన్స్, అలాగే ఇంకా ఏవో రకరకాల దేశాలు, వీటికి సంబంధించినటువంటివి అనేక రకాలుగా చెప్పుకోవాల్సి వస్తాయి. పసిఫిక్ సముద్రం, అంటార్కిటికా, ఆర్కిటికా ఇలాంటి చోట్ల ఈ గ్రహణం కనిపిస్తుంది. ఆ గ్రహణానికి సంబంధించినంత వరకు అక్కడ తెలుగు వాళ్ళు ఉంటే ఈ నియమ నిబంధనలు కానీ వీటిని అనుసరించేటటువంటి వ్యక్తులు కానీ ఉంటే వాళ్ళకి ఈ సమయాలు చెప్పి అమ్మా గ్రహణ నియమాలు పాటించాలి, తప్పు అని చెప్పండి. తప్పు లేదు. ఎక్కడో గ్రహణం కనిపిస్తుంది, భారతదేశంలో కనిపించదు. కనిపించిన గ్రహణానికి ఏ విధమైనటువంటి నియమాలు కానీ దానికి సంబంధించినటువంటివి కానీ ఏమి పాటించాల్సిన పని లేదు అని ధర్మశాస్త్రాలే చెబుతుంటే నిర్ణయసింధు, ధర్మసింధు అనేక గ్రంథాలు ఉన్నాయి కదా, జ్యోతిష్యానికి సంబంధించిన గ్రంథాలు కూడా ఉన్నాయి కదా. ఎందులో చెప్పేటంటారు కనిపించిన గ్రహణానికి నియమాలు పాటించమని? అంటే చదవగా కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ అనేటటువంటిది మన పద్ధతి. విన్నటువంటి వాడు దొరుకుతాడు అంతే. భలే వేసే, మనకు కుదిరింది వేసే. ఎవరికి ఏ పనులు లేవు, ఏం చేయాలో తెలియట్లేదు. ఏదో ఛానల్ జరుగుతుంది, ఆడికి వ్యూస్ లేవు, ఏం చేయాలో తెలియట్లేదు. ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి సెన్సేషన్ క్రియేట్ చేయాలి. సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు ఎప్పుడు మనిషికి ఉపయోగపడినప్పుడు, నిజం చెప్పినప్పుడు, నిజం 10 మందికి ఉపయోగపడుతున్నప్పుడు. ఏమిటిది? దయచేసి ఫోన్లు చేసే మహానుభావులకి, వీడియోలు చేసిన పుణ్యాత్ములకి, ఛానల్కి సపోర్ట్ చేసినటువంటి విజ్ఞులకి సవినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతదేశంలో కనపడని ఈ గ్రహణానికి ఏ నియమాలు పాటించక్కర్లేదు, ఏ నియమాలు పాటించవలసిన అవసరం లేదు, ఏ దానాలు చేయక్కర్లేదు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రశాంతంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. నేను పెట్టినటువంటి ఈ వీడియోపై మీ అమూల్యమైన స్పందన తెలియజేయండి, ఏం పర్వాలేదు. వ్యంగ్యంగా ఉన్నా ఇది నిజం. నేను ఎవరికి భయపడవలసిన పని లేదు. దీని మీద మాట్లాడదాం అనుకుంటారా? ఫోన్ నెంబర్ ఎలాగా ఉంటుంది కనుక నిరభ్యంతరంగా ఫోన్ చేసి మాట్లాడచ్చు. నేను చెప్పిన మాటలు అబద్ధం అని ఎవడైనా నిరూపించగలిగితే పర్వాలేదు, చూసుకుందాం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ధర్మాన్ని దయచేసి కాపాడండి. ఉన్నటువంటి జ్యోతిష్య పండితులు అందరూ కూడా చాలా గొప్పవారు. జ్యోతిష్య శాస్త్రాన్ని అభ్యసించారు కనుక గొప్పవారు తప్ప మీలో ఏ గొప్ప లేదు. అందు గురించని విద్యకు విలువ ఇవ్వండి, విలువలను పెంచుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
స్వస్తి.